Hello, my dear friends. Nenu మీ లక్కీ దేవరా. Enjoy. కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఫ్రెండ్స్, మీరు టెన్షన్లో ఉన్నప్పుడు వెహికల్ని నడపడం మానేయాలి. లేదా ఫ్రెండ్స్కి ఇచ్చి మీరు అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వాలి. లేట్ అవుతుందనే టెన్షన్లో మనకు తెలియకుండానే వెహికల్ స్పీడ్గా తోలే అవకాశం ఉంది. కాబట్టి మనం టెన్షన్ ఉన్నప్పుడు వెహికల్ నడపకూడదు. సో మీరు టైంకి రీచ్ అవ్వాలి, టైంకి వెళ్ళిపోవాలనే కంగారులో వెహికల్ నడపకుండా మీరు ముందే మీ ఆఫీస్కి ఫోన్ చేసి లేదా వర్క్ ప్లేస్కి ఫోన్ చేసి లేట్ అవుతుందని ఇంటిమేషన్ ఇచ్చి మీలో ఉన్నటువంటి టెన్షన్ తగ్గించుకుని అప్పుడు మీరు డ్రైవింగ్ చేయడం మేలు. లేదంటే సడన్గా ఏదైనా యానిమల్ లేదా వెహికల్ ఎదురైనప్పుడు మీరు సడన్గా వెహికల్ని కంట్రోల్ చేయలేరు టెన్షన్లో ఉన్నప్పుడు. సో తప్పనిసరిగా మీరు టెన్షన్ ఉన్నప్పుడు వాహనాన్ని నడపకపోవడం చాలా మంచిది. కట్. ఫ్రెండ్స్, ఇంకొక రీజన్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం. చాలామంది హెల్మెట్ పెట్టుకున్నాం కదా యాక్సిడెంట్ జరగదు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అది వాస్తవం కాదు. హెల్మెట్ పెట్టుకున్నా తప్పనిసరిగా దాంతో పాటుగా మీరు జాగ్రత్త వహించాలి.
హెల్మెట్ ఉండాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. చాలామంది హెల్మెట్ ఉంది కదా అని నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో హెల్మెట్ పెట్టుకోవాలి తప్పనిసరిగా, అలాగే జాగ్రత్త కూడా వహించాలి. సో నిర్లక్ష్యం ఎప్పుడైతే ఉంటుందో మనం ఎన్ని ధరించినప్పటికీ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజుల్లో 70% యాక్సిడెంట్స్ గల కారణాలు నిర్లక్ష్యమే. ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను స్లోగా వెళ్తున్నాను కదా, నాకేం జరగదులే అనుకుంటారు. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం అలర్ట్గా ఉండాలి, నిర్లక్ష్యంతో ఉండకూడదు. ఏమో చెప్పలేము, ఆపోజిట్లో లేదా పక్కన వచ్చేవాళ్ళు డాష్ ఇవ్వచ్చు. సో బీ అలర్ట్. కంట్రోల్, అబ్జర్వేషన్, అలర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలా నడుపుతున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత కంట్రోల్గా లిమిట్ స్పీడ్లో వెహికల్ నడుపుతున్నావు అనేది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్స్. మీరు అంబులెన్స్ చూడండి, చాలా స్పీడ్గా వెళ్తుంది, అలాగే చాలా కంట్రోల్గా వెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరు వెహికల్ నడుపుతున్నప్పుడు కంట్రోల్గా అబ్జర్వేషన్ చేస్తూ అలర్ట్గా ఉంటూ ముందుకెళ్ళినట్లయితే మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్ త్వరగా రీచ్ అవ్వచ్చు, సేఫ్గా చేరుకోవచ్చు. కొంతమంది అబ్జర్వేషన్ చేయకుండానే వెహికల్ నడుపుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో సడన్గా లూప్ లైన్ నుంచి అడ్డంగా కొన్ని వెహికల్స్ వచ్చేస్తూ ఉంటారు. అలాంటప్పుడే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే మీ చుట్టూ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అబ్జర్వేషన్ చేసి మీరు వెహికల్ని నడపాలి. ఫ్రెండ్స్, ఇంకొక సిల్లీ రీజన్ చూద్దాం. చాలామంది కోపంతో వెహికల్ నడుపుతూ ఉంటారు. ఇంట్లో గొడవపడి, ఆఫీస్లో గొడవపడి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కోపంలో మనం మన యొక్క దృష్టి యాక్సిలరేటర్ మీద పెట్టలేం. సో ఎంత స్పీడ్గా వెళ్తున్నాం, ఎంత యాక్సిలరేటర్ ఇస్తున్నాం అనేది దృష్టి పెట్టలేము. అసలు ఎంత స్పీడ్గా వెళ్తుందో వెహికల్ అనేది తెలియదు కోపంలో. సో ఏమైనా గొడవలు ఉంటే మీరు ఇంటి దగ్గరే తెలుసుకుని ఆ తర్వాత మనసు ప్రశాంతంగా చేసుకుని అప్పుడే వెహికల్ నడపండి. లేకపోయినట్లయితే ఆ స్పీడ్లో మనం దేన్నైనా గుద్దే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇంకొక సిల్లీ రీజన్ ఏంటంటే జాలీ ట్రిప్లో జోకులు వేసుకుంటూ నడపడం. ఇలాంటి సమయంలో కూడా మనం యాక్సిడెంట్స్ గురయ్యే అవకాశం ఉంది. సో చాలామంది జాలీ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. సో వెహికల్లో గట్టిగా అరవడం, జోక్స్ వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. జోక్స్ వేసుకున్నప్పుడు మనం అధికంగా వాటి మీద దృష్టి పెట్టినప్పుడు మనం వెహికల్ యొక్క కంట్రోల్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలానే జోక్స్ వేసుకోవద్దని కాదు, మనం డ్రైవింగ్ మీద పూర్తి దృష్టి పెట్టి వెహికల్ నడపాలి. ఇంకొక రీజన్ ఏంటంటే వెహికల్ నడుపుతూ ఉన్నప్పుడు వాటర్ తాగడం. ఫ్రెండ్స్, వెహికల్ నడిపేటప్పుడు వాటర్ తాగినప్పుడు మనం గుటక వేసినప్పుడు మన కళ్ళు బ్లర్ అయ్యే అవకాశం ఉంది కొన్ని సెకండ్స్. అలాంటి సందర్భంలో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టీల్ బాటిల్స్తో మనం వాటర్ తాగుతున్నప్పుడు. ఫ్రెండ్స్, మోర్ దాన్ ద పర్మిసిబుల్ నంబర్ ఎక్కువ మంది ప్రయాణం చేయడం ఒక వెహికల్ మీద. అలా ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నారో వెహికల్ అనేది కంట్రోల్ మిస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక వెహికల్లో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు వేరే వెహికల్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఫ్రెండ్స్, ఒక వెహికల్ నడుపుతున్నప్పుడు మ్యూజిక్ పెట్టి నడపడం అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. కానీ మ్యూజిక్ వింటూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లో సౌండ్లో మనం వెహికల్ నడపాలి అండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రిఫరబుల్ థింగ్. మ్యూజిక్ ఎప్పుడైతే మనం సౌండ్ వాల్యూమ్ పెంచి నడుపుతున్నామో అప్పుడు మన కాన్సన్ట్రేషన్ మన వీల్స్ మీద ఉండదు. సో కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి టూ మచ్ సౌండ్ పెట్టినప్పుడు పక్కన వచ్చే వెహికల్ యొక్క హార్న్ మనం వినలేం. కాబట్టి తప్పనిసరిగా లో సౌండ్ ఈజ్ ప్రిఫరబుల్. లో సౌండ్లో పెట్టి మనం వెహికల్లో డ్రైవ్ చేయాలి. అసలు మ్యూజిక్ లేకుండానే వెళితే
మోర్ సేఫ్టీ. ఫ్రెండ్స్, వెహికల్ నడుపుతున్నప్పుడు వాగ్వేదాలు అనేవి వస్తే వెంటనే మానేయండి. ఆ టెన్షన్లో ఎక్కువగా స్పీడ్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే టైర్లు చెక్ చేసుకోవడం. ఫ్రెండ్స్, టైర్లు చెక్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. టైర్ ప్రెషర్ ఎప్పుడైతే మనం చెక్ చేసుకోకుండా వెళ్తామో అప్పుడే సమస్యలు ఎదురవుతాయి. టైర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా చూసుకుని మనం వెహికల్ అనేది డ్రైవ్ చేయాలి. లేని ఎడల మనం యాక్సిడెంట్స్కి గురయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, రోడ్ కండిషన్స్ ఎలా ఉందో అని ముందే తెలుసుకుని మనం వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే మనం కార్ని లేదా బైక్ని స్పీడప్ చేస్తామో, స్పీడప్ చేసిన తర్వాత అక్కడ సడన్గా గోతులు గుంటలు ఉన్నప్పుడు మనం బ్రేక్ వేయాల్సి వస్తుంది. రోడ్డు కండిషన్ ఏంటనేది ముందే తెలుసుకుని అప్పుడు మన యొక్క స్పీడ్ లిమిట్ అనేది మనం పెంచుకోవాలి. లేకపోతే సడన్గా గోతులు ఎదురైనప్పుడు ఆ గోతుల్లో పడి బ్యాలెన్స్ మిస్ అయ్యి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో రోడ్ కండిషన్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. లేదా డిస్క్ బ్రేక్స్ ఉంటున్నాయి. డిస్క్ బ్రేక్స్ ఉన్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ సడన్గా మనం కార్నర్లో క్రాస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చాలా చాలా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వెహికల్ కొత్తగా నేర్చుకుంటున్న వారు కార్నర్లో ఎప్పుడు కూడా డిస్క్ బ్రేక్ వేయకండి, పడిపోయే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ రీజన్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, లేన్ డిసిప్లిన్. సో మనం హైవేలో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తున్నామో లేన్ మార్చడం అనేది చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేన్ డిసిప్లిన్ అంటారు దాన్నే. రాంగ్గా మనం ఎప్పుడైతే లేన్ మారుస్తామో మన వెనకాల వస్తున్నటువంటి వెహికల్ మనల్ని డాష్ ఇచ్చే అవకాశం ఉంది. ఇలా లేన్ మార్చి చాలామంది యాక్సిడెంట్స్ గురయ్యారు ఫ్రెండ్స్. అది చాలా చిన్న విషయం, సిల్లీ రీజన్ అనుకోవచ్చు, కానీ చాలా ముఖ్యం. అది పాటించకపోయినట్లయితే ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్లో అది చాలా ముఖ్యం. అది పాటించకపోతే డెఫినెట్గా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ ట్రై టు అవాయిడ్ లేన్, రాంగ్ లేన్ చాలామంది నడుపుతున్నారు. అవుట్డేటెడ్ వెహికల్స్ నడపడం వల్ల కంట్రోల్ మిస్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. పాత వెహికల్స్ని ఎప్పుడు కూడా డిస్పోజ్ చేసేయాలి తప్ప దాన్ని పబ్లిక్లో నడపకూడదు. నెక్స్ట్, జేబ్రా లైన్ దగ్గర అలాగే జంక్షన్ దగ్గర సిగ్నల్ అనేవి పట్టించుకోకుండా డ్రైవింగ్ చేయడం. అలాగే చాలామంది ట్రాఫిక్ జామ్లో ఫ్రస్ట్రేషన్ గురవుతూ ఉంటారు. అలా ఫ్రస్ట్రేషన్స్ గురయ్యి సడన్గా వెహికల్ యొక్క యాక్సిలేటర్ ఇచ్చి ముందుకు నడిపి యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ట్రాఫిక్ జామ్లో ఎప్పుడు కూడా కూల్గా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఫ్రస్ట్రేషన్లో వెహికల్ నడిపినట్లయితే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో బీ కూల్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. మనం ఎంత సిగ్నల్ ఇచ్చాము అనేది ముఖ్యం కాదు. అది వెనకాల వచ్చేవాళ్ళు దాన్ని గమనించారా లేదా అని ఒకసారి చూసుకుని బ్యాక్ మిర్రర్లో అప్పుడు మన వెహికల్ అనేది టర్న్ చేయాలి. చాలామంది నేను సిగ్నల్ ఇచ్చేసాను కదా అని సడన్గా టర్న్ చేస్తూ ఉంటారు వెహికల్ని. కానీ బ్యాక్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ఆ సిగ్నల్స్ని గమనించకపోవచ్చు. సడన్గా మీరు ఎప్పుడైతే తిప్పారో వాళ్ళు వచ్చి మిమ్మల్ని డాష్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ మీరు బ్యాక్ మిర్రర్లో ఆ సిగ్నల్ని వెనకాల ఉన్నటువంటి వెహికల్స్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళు కంట్రోల్ అయ్యారా లేదా తెలుసుకున్న తర్వాతే మీరు టర్న్ చేయాలి. లేని ఎడల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనకి హెల్త్ బాగుండకపోవచ్చు. అలాంటి సందర్భంలో మనం వెహికల్ డ్రైవింగ్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది. చాలామంది కామన్ కోల్డే కదా, ఫీవరే కదా, హెడేకే కదా అని పట్టించుకోకుండా వెహికల్ నడుపుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం, లో బీపీ, హై బీపీ, డిజీనెస్ ఇలాంటి వారు కూడా డ్రైవింగ్ అనేది అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. చాలామంది స్పీడ్ బ్రేకర్స్ గమనించకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, తప్పనిసరిగా మీరు ముందే గ్రహించి ట్రాఫిక్ ముందు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని గమనించి అప్పుడు వెహికల్ని ముందే కంట్రోల్ చేసుకుని అప్పుడు మీరు స్పీడ్ బ్రేకర్ని దాటించాలి.
సడన్ బ్రేక్స్ వేసినట్లయితే మన వెహికల్కి ప్రాబ్లం, అలాగే మన వెనకాల వస్తున్నటువంటి వెహికల్స్ కూడా మనల్ని డాష్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ని కంపల్సరిగా ముందే ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా తెలుసుకుని అప్పుడు మీరు ముందే వెహికల్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత స్పీడ్ బ్రేకర్ని దాటాలి. ఫ్రెండ్స్, ఈ మధ్య సెల్ఫీ లుక్లు ఇవ్వడం అనేది చాలా కామన్ అయిపోయింది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. చాలామంది డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా పక్క వాళ్ళు సెల్ఫీ తీస్తున్నప్పుడు సడన్గా రోడ్డు మీద దృష్టి మళ్లించి సెల్ఫీ లుక్లు ఇస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో చాలామంది యాక్సిడెంట్ చేశారు. ప్లీజ్ నెవర్ టేక్ సెల్ఫీస్ వైల్ డ్రైవింగ్. ఎందుకంటే సెల్ఫీ లుక్ ఇచ్చినప్పుడు మనకు ముందుస్తున్నటువంటి వెహికల్స్ కానీ ముందు పాస్ అవుతున్నటువంటి యానిమల్స్ కానీ మనం గమనించాం. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రెండ్స్, అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా సీక్రెట్ ఇది. చాలామంది వెహికల్ మీదే రొమాంటిక్ ఫీల్తో నడుపుతూ ఉంటారు. రొమాంటిక్ ఫీల్తో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు మన యొక్క మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ప్లీజ్ అవాయిడ్ దట్. సో అనదర్ రీజన్ ఏంటంటే చాలామంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం, లేదా మెసేజెస్ చూడడం, లేదంటే వాట్సాప్ మెసేజెస్ పంపించడం, ఇలాంటి సందర్భంలో యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ అనేది ఎప్పుడు కూడా మీరు ఆపరేట్ చేయకండి. ముఖ్యంగా జీపీఎస్ ట్రాక్ చూసినప్పుడు దాని మీద పెట్టకుండా మనం వెహికల్ నడపాలి. మనం దృష్టి అంతా కూడా మన డ్రైవింగ్ మీద ఉంచి మనం జీపీఎస్ని చూడాలి తప్ప ఎప్పుడూ కూడా మొత్తం దృష్టి అంతా దాని మీద పెట్టి మనం నడపకూడదు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సిల్లీ రీజన్సే కదా అని మనం సింపుల్గా అవాయిడ్ చేస్తే సో తప్పనిసరిగా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ ప్లీజ్ వీటన్నిటిని కూడా జస్ట్ పరిగణించి అర్థం చేసుకుని పాటించండి. అండ్ బీ సేఫ్ ఆల్వేస్. మేజర్ రీజన్స్ మీ అందరికీ తెలుసు: డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ టాకింగ్ వైల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడడం, ర్యాష్ డ్రైవింగ్, అలాగే సడన్గా యానిమల్స్ని ర్యాష్ ఇవ్వడం, ఎక్స్ట్రీమ్ స్పీడ్, ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు తెలుసు, అందుకే వీటిని నేను పెద్దగా టచ్ చేయలేదు. ఫ్రెండ్స్, డ్రైవింగ్ లైసెన్సు, ట్రాఫిక్ రెగ్యులేషన్స్, సిగ్నల్స్, కంట్రోల్, సేఫ్టీ మెజర్స్, క్విక్ చాయిస్ మేకింగ్, ట్రాఫిక్ సైన్స్, హెల్మెట్, సీట్ బెల్ట్స్, వెహికల్ కండిషన్స్, రోడ్ సైన్స్, ఇవన్నీ పాటిస్తేనే సేఫ్గా ఉంటాము. రోడ్డు మీద జరిగినటువంటి మిస్టేక్స్ని మళ్ళీ మనం సరిచేసుకోలేం. యాక్సిడెంట్ అవ్వకముందే మనం జాగ్రత్త పడాలి. యాక్సిడెంట్ అయిన తర్వాత మనం ఏం చేయలేం. సో ఫ్రెండ్స్, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త వహించాలి. నీ వెనక నీ కుటుంబం ఉంది, మర్చిపోకు మిత్రమా. థ్యాంక్ యూ.
అవకాశం ఉంది.